చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? మేము సైనిక్పురి శివనగర్ కాలనీ నుండి వచ్చాం సార్. మాకు ఇందిరమ్మ ఇల్లు కోసమనే వచ్చాము. మేము 30 years అవుతుంది సార్ అక్కడే ఉండబట్టి. కానీ ఏం లేదు సార్, మా అక్కడ ఏది లేదు. అట్లాని మేము వచ్చాం సార్ ఇక్కడికి. మాకు రెంట్కుండి ఆ ఫోటో తీశారు కానీ స్లాబ్ ఉందన్నట్టు చెప్పారు. కానీ అది కాదు సార్, అది సరిదిద్దుకొని నాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వగలను అని చెప్తున్నాను సార్. రేవంత్ రెడ్డి సారు చెప్పాలి, మాకు సాయం చెయ్యాలి సార్. ఏది లేదు సార్, మాకు ఎక్కడ ఏం లేదు ఆదేరు. అందుకని ఇక్కడికి వచ్చాను సార్. నేను దానికోసం నేను ప్రార్థిస్తున్నాను సార్. మాకు కావాలి సార్, ఒక ఇల్లు ఉంటే చాలు అన్నట్టు వచ్చాం సార్ మేము ఇక్కడికి. ఇల్లు ఒకటేనా మీ సమస్య? ఇల్లు ఒకటే సార్, మాకు ఇల్లు కావాలి. మెయిన్ గ్యాస్ బిల్లు కూడా రాలేదు సార్ మాకు. ఇల్లు ఒకటి, గ్యాస్ బిల్లు ఒకటి రాలేదు అంతే సార్. 2500 కూడా ఇస్తా అన్నారు కదా సార్, అది కూడా రాలేదు. జీరో బిల్లు కరెంట్ బిల్ అంటే మేము రెంట్కున్నాం కదా సార్, అదేం పెట్టలేదు. అదే సార్ మాకు మెయిన్ అయితే ఇందిరమ్మ ఇల్లు, గ్యాస్ అయితే కంపల్సరీ ఇవ్వగలను అని చెప్తున్నాను సార్. మాకు ఏది ఆధారు లేదు. అది 30 years అవుతుంది సార్, మేము ఎక్కడే రెంట్కుంటున్నాము. కానీ ఏది లేదు సార్, రెస్పాన్స్ లేదు. అందుకే ఇక్కడికి వచ్చాం సార్. ఇక్కడ వచ్చినప్పుడు అధికారులు ఏమన్నారు అంటే అది ఇలా పడ్డది అని చెప్పారు సార్. లేకముందే ఇల్లు స్లాబ్ ఇల్లు ఉంది అన్నట్టు రాశారు. మేము ఉండేదేమో రేకుల రూమ్ దగ్గర. ఎన్క్వైరీ చేసుకోమని చెప్పండి, సర్వే కూడా చేశారు. దాంట్లో ఇది తేలింది సార్. మాకైతే ఇందిరమ్మ ఇల్లు కావాలని కోరుకుంటున్నాం సార్. మీరు ఇంటి దగ్గరలో ఉన్న అధికారులతో మాట్లాడారా? మాట్లాడాం కానీ ఏం రెస్పాన్స్ లేదు సార్. అట్లాని ఇక్కడ దాకా వచ్చాం సార్ దానికోసం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.